Hello guys, welcome to another video. Today we are going to see the aggregate functions in SQL. మనం ఈరోజు అగ్రిగేట్ ఫంక్షన్స్ అంటే ఏంటి, అవి ఎలా యూజ్ చేయాలి ఒక టేబుల్ పైన అనేది చూద్దాం. అగ్రిగేట్ ఫంక్షన్స్ ఇన్ SQL అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ డెఫినేషన్ ఏంటంటే ఇది ఒక సెట్ ఆఫ్ రోస్ మీద క్యాలిక్యులేషన్ పర్ఫామ్ చేసి ఒక సింగిల్ యూనిట్ వాల్యూని రిటర్న్ చేస్తాయి అనమాట. అంటే ఇప్పుడు టేబుల్లో ఒక 10 శాలరీస్ ఉన్నాయనుకోండి, 10 శాలరీస్ అవంతా మనకి సమ్ అడిగితే సమ్, కౌంట్, యావరేజ్ ఏదైనా మనకి ఒక సింగిల్ వాల్యూలోనే వచ్చింది. సింగిల్ వాల్యూలో దాన్ని మనం అగ్రిగేట్ ఫంక్షన్స్ అంటారు. ఈ అగ్రిగేట్ ఫంక్షన్స్ లో మనకి 5 ఉన్నాయి. ఒకటి కౌంట్, సమ్, యావరేజ్, మినిమం, మాక్సిమం. కౌంట్ అంటే మీకు తెలిసిన ఇవన్నీ, కాకపోతే మనకి సింటాక్స్ ఏంటని చూద్దాం. కౌంట్ అంటే మా నెంబర్ ఆఫ్ రోస్ కానీ మనం అంటే యూజ్ చేసేదాన్ని బట్టి ఎక్కువగా మనం వీటిని గ్రూప్ బై లో వాడుతుంటాం ఈ అగ్రిగేషన్ ఫంక్షన్స్ ని. కౌంట్ అంటే కౌంట్ ద నెంబర్ ఆఫ్ రోస్, అలాగా అంటే ఇప్పుడు ఒక నెంబర్ ఆఫ్ ఎంప్లాయీస్ ని అంటే డిపార్ట్మెంట్ వైజ్ నెంబర్ ఆఫ్ ఎంప్లాయీస్ ఎంతమంది ఉన్నారు ఇలాగా కౌంట్ చేయొచ్చు. లేకపోతే నెంబర్ ఆఫ్ రోస్ ఎన్ని ఉన్నాయి అని చెప్పి టేబుల్ మొత్తం మీద అలాగా కౌంట్ చేయొచ్చు. తర్వాత సమ్ అంటే మనకు తెలుసు మొత్తం వాల్యూస్ ని యాడ్ చేసి మనకి ఆ వాల్యూస్ ని రిటర్న్ చేస్తుంది. యావరేజ్ అంటే తెలుసు కదా మనకి. యావరేజ్ అంటే మీన్ వాల్యూని రిటర్న్ చేస్తాయి. దట్ మీన్స్ నెంబర్ ఆఫ్ వాల్యూస్ బై సమ్ ఆఫ్ వాల్యూస్ బై నెంబర్ ఆఫ్ వాల్యూస్. ఇప్పుడు మనకి ఒక టేబుల్లో 7 రోజులో శాలరీస్ ఉన్నాయనుకోండి, అప్పుడు 7 శాలరీస్ ని ప్లస్ చేసి బై 7 వేస్తాం కదా, వచ్చే వాల్యూని మనం యావరేజ్ అంటాం. అలాగా మినిమం ఇప్పుడు ఒక 10 ఏజెస్ ఉన్నాయనుకోండి టేబుల్లో, ఇప్పుడు 6 నుంచి ఒక 10 వరకు అలాగా ఏజెస్ ఉన్నాయనుకోండి, మనకి ఇప్పుడు మినిమం అని కొట్టినప్పుడు మనకి ఈ ఏజ్ వచ్చింది 6 అని. మ్యాక్సిమం అంటే సేమ్ అలాగే 10 ఇలా మ్యాక్సిమం అని ఇలా వచ్చింది. మనం SQL లో వాడేటప్పుడు ఇలా వాడుతుంటాం. సింటాక్స్ తో చూడండి జాగ్రత్తగా. సెలెక్ట్ కౌంట్ స్టార్ ఫ్రమ్ స్టూడెంట్స్ అనగానే ఆ స్టూడెంట్స్ లో ఎన్ని రోస్ ఉన్నాయి ఆ టేబుల్లో ఎన్ని రోస్ అయితే ఉన్నాయో ఆ నెంబర్ ఆఫ్ రోస్ ని రిటర్న్ చేస్తుంది అనమాట. తర్వాత సమ్, తర్వాత యావరేజ్, మినిమము, మ్యాక్సిమం. ఇంతగా మనం వీటిని ఎక్కువగా గ్రూప్ బై లో వాడుతుంటాం. మనకి ఇదే టేబుల్. ఈ టేబుల్లో ఇప్పుడు అన్ని ఒకటిగా పర్ఫామ్ చేద్దాం. ఫస్ట్ ఏంటి, కౌంట్ కదా. సెలెక్ట్, మనం ఫస్ట్ ఈ దీంట్లో ఎన్ని రోస్ ఉన్నాయని చూద్దాం అనుకున్నాం కదా, చూద్దాం పట్టండి. ఎన్ని రోస్ ఉన్నాయి, మామూలుగా మనకి 8 రోస్ ఉన్నాయి. మనం 8 రిటర్న్ చేయాలి. ఇప్పుడు 8 రిటర్న్ చేసింది కదా, ఇప్పుడు దీన్ని గ్రూప్ బై వాడి చేద్దాం. సెలెక్ట్ డిపార్ట్మెంట్ వైజ్, ఒక్కొక్క డిపార్ట్మెంట్ లో ఎంతమంది ఎంప్లాయీస్ ఉన్నారు చూద్దాం. ఐటీలో 4 ఉన్నారు, 4 HR లో 2, ఫినాన్స్ లో 2, ఇలా వచ్చేది అనమాట. ఇప్పుడు సమ్ చూద్దాం. సమ్ అంటే ఏం లేవు, సెలెక్ట్ సమ్ ఆఫ్ శాలరీ. మనకి శాలరీ అంటే ఓకే, శాలరీ ఫ్రమ్ ఎంప్లాయీస్ అంటే ఉన్న శాలరీ మొత్తం సమ్ చేస్తే ఎంత వచ్చేది అనమాట మనకి. అదే దీన్ని గ్రూప్ బై డిపార్ట్మెంట్ వాడదాం. ఇలా వాడినప్పుడు ఇక్కడ కూడా మెన్షన్ చేయాలి. గ్రూప్ బై డిపార్ట్మెంట్ వాడాం కదా, వచ్చింది. డిపార్ట్మెంట్ వైజ్ సమ్. ఈ సమ్ములోనే మనం
ఇప్పుడు హ్యావింగ్ వాడాం కదా, ఇప్పుడు వాడతాం. హ్యావింగ్ సమ్ ఆఫ్ సాలరీ గ్రేటర్ దెన్ 9,000 వాడదాం. 90,000 9,000. సారీ, ఏమైంది? సమ్ ఆఫ్ సాలరీ అవసరం లేదనుకుంటా. ఏదో అయింది ఇక్కడ. ఓకే అండి, ఇది చూద్దాం. సమయం అవుతుంది కదా, ఇప్పుడే మినిమం చూద్దాం. సెలెక్ట్ మినిమం ఆఫ్ ఏజ్ చూద్దాం. ఎంప్లాయీస్ మినిమం ఏజ్ 24 ఉంది. అలాగే మ్యాక్సిమం ఏజ్ చూద్దాము. మ్యాక్సిమం ఏజ్ 31 ఉంది. యావరేజ్ ఏజ్ మనం చూడలేము, ఎందుకంటే పాయింట్స్లో వచ్చింది కాబట్టి మనం యావరేజ్ కరెక్ట్గా చెప్పలేము. యావరేజ్ శాలరీ చూద్దాం. సారీ, 5 యావరేజ్ శాలరీ 48,122. మ్యాక్సిమం శాలరీ అయితే 70,000. మినిమం 30,000. ఇలాగా మనం చూడొచ్చు. That's it for today, guys. I hope you like this video. Please like, share and subscribe. So that's it, guys. If you have any doubts, please comment below. Thank you.